హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివర్లో డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా డార్క్ ఎడిషన్లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2023 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 1st month రిజిస్ట్రేషన్ టాటా హ్యారియర్ XZA ప్లస్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చారు అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు 360 degrees కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్స్, పానోరామిక్ సన్ రూఫ్, 22,000 kilometers మాత్రమే తిరిగింది. అండ్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు. అండ్ వెహికల్ వచ్చేసి బ్లాక్ కలర్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ హాలోజన్ లైట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. సో ఫ్రంట్ గ్రిల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదన్నమాట. అండ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కూడా లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 2 liters డీజిల్ 4 cylinder ఇంజిన్ అనమాట. సో మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 15 to 18 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 2000 cc 4 cylinder డీజిల్ ఇంజిన్. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇంజిన్ ఇంటీరియర్స్ లో ఆప్రాన్స్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఫాగ్ ల్యాంప్, ఫ్రంట్ షో గ్రిల్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇంజిన్ కాంపోనెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. ఇంజిన్ కాంపోనెంట్స్ లో కూడా ఎక్కడ లీకేజెస్ కూడా లేవన్నమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వెర్షన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకి అపోలో టైర్స్ అనేవి అవైలబుల్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ అనమాట. ఇవి అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. ఆల్ డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతో టైర్ సైజ్ కూడా చూసుకుంటే ఇది మనకి 235/60 R 18 inches టైర్ అనమాట. మీకు డైమండ్ కలర్, బ్లాక్ కలర్ లో అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు డిస్క్ బ్రేక్ కూడా చూసుకోండి, ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్. ఫెండర్ పైన మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో హ్యాష్ డార్క్ ఎడిషన్. అండ్ దాంతోపాటు ఓవర్విఎం కూడా అవైలబుల్ ఉంది విత్ ఇంటిగ్రేటర్. అండ్ 360 degrees కెమెరా కూడా అవైలబుల్ ఉంది అనమాట దీంట్లో. అండ్ దాంతోపాటు మీకు డోర్ హ్యాండిల్ కూడా చూసుకోండి, కీలెస్ ఎంట్రీ. అండ్ దాంతోపాటు మీకు ఒక ఫీచర్ కూడా చూపిస్తాను. సో ఒక్కసారి మీరు డోర్ ఓపెన్ చేయగానే సో దాని సీట్ కూడా చూసుకోండి డౌన్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే సో మనకి ఈజీ యాక్సెస్ గా ఉండాలని చెప్పేసి అని. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ పరంగా ఇంటీరియర్స్ పరంగా చూసుకుంటే సో ఇక్కడ మనకు చూసుకునే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉన్నాయన్నమాట. విత్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ కూడా విత్ ఇంటిగ్రేటెడ్ మనకి మీకు దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఫ్యాన్ స్పీడ్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన క్లస్టర్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో స్టార్ట్ చేసి చూపిస్తాను. సో వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎక్కడ మాల్ ఫంక్షనింగ్ మాత్రం కాలేదు. అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే 22,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ కూడా మనకి లెదర్ స్ట్రిప్ అనేది అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ లో. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ మీరు చూసుకుంటే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, 360 degrees కెమెరా, ఈకో మోడ్ అవైలబుల్ ఉంది, స్పీడ్ మోడ్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఏసీ కంట్రోల్స్, దాంతోపాటు ఇక్కడ మనకి డ్రైవ్ మోడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. శాండ్ మోడ్, టెరెన్ మోడ్ అండ్ మనకి డెజర్ట్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రానిక్ మనకి హ్యాండ్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. ఆమ్రెస్ట్ కూడా బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్, 5 speed 6 speed డీజిల్ ఆటోమేటిక్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి గ్లో బాక్స్ లో మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, 12 volt సాకెట్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి సో స్టోరేజ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. కంప్లీట్ బ్లాక్ కలర్ లో అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన పానోరామిక్ సన్ రూఫ్ కూడా మీకు చేపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్ అనమాట. ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్ వర్కింగ్ చూపించాను చూడండి. అండ్ కంప్లీట్ బ్లాక్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ పరంగా చూసుకుంటే డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ JBL స్పీకర్స్ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు JBL స్పీకర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 స్పీకర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సెలబ్రేటింగ్ 25 years 50 lakh
కార్స్ అనమాట, టాటా మోటార్స్ కార్స్ అనమాట, హ్యారియర్ కాదు. సో వెహికల్ సంబంధించి ఇంటీరియర్స్ బ్యాక్ సైడ్ లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో కూడా మంచి లెదర్ సీట్ కవర్, దాంతో పాటు మీకు బ్లూ కలర్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది. చాలా స్పోర్టివ్ గా ఉందన్నమాట. సో బ్లూ కలర్ కూడా. అండ్ వెహికల్ కి సంబంధించిన మనకి ఇక్కడే మనకి ఫ్యూల్ ఓపెనింగ్ నార్మల్ జనరల్ గా లెఫ్ట్ సైడ్ వస్తుంది, కానీ రైట్ సైడ్ లో ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే 360 డిగ్రీస్ కెమెరాకి, సో బ్యాక్ సైడ్ కూడా గ్రేట్ కెమెరా, సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది, హ్యారియర్ బ్యాజింగ్ ఉంది. అండ్ ఇక్కడ డీఫోగర్ అండ్ దాంతోపాటు వైపర్ కూడా అవైలబుల్ ఉంది, ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండర్ బాడీ కూడా మీకు ఎక్కడ కూడా మీకు కింద అండర్ బాడీలో యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ దాంతోపాటు మనకి డిక్కీ ఓపెనింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఆల్ అప్ టు 400 లీటర్స్ వరకు మీకు బూట్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి స్టెప్నీ టైర్ కూడా చూసుకోండి. స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చేసి కింద ఉంది. అండ్ ఇక్కడ స్టోరేజ్. సో స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చేసి ఏంటంటే అప్ టు 100% వరకు స్టెప్నీ టైర్ కండిషన్ ఉందన్నమాట. కంప్లీట్ టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది, డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఇక్కడ కూడా ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ కి సంబంధించిన సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చూసుకోవచ్చు టైర్ కి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా మీకు పానోరమిక్ సన్ రూఫ్ తో పాటు మనకి టాప్ పొజిషన్ లో ఎక్కడ స్క్రాచెస్ కానీ యాక్సిడెంటల్ కానీ ఎలాంటి డెంట్స్ కూడా లేవు. ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా మీరు చూడండి. సో రోబోటిక్ పంచెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ ఉంటుంది. దీంట్లో కూడా మీకు వెంటిలేటెడ్ సీట్ వస్తుంది. అండ్ ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు, మీరు మ్యాట్స్ ఉన్నాయన్నమాట, మీరు చేయించుకోవాలి. అండ్ వెహికల్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ వైస్ గా మీరు చూసుకుంటే వెహికల్ కి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జూన్ 2026 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. అది మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. 80% మీకు ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారంటీ ఉంటాయి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దోశ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 22 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే ఇది ప్యూర్ తెలంగాణ వెహికల్ అనమాట, ఢిల్లీ వెహికల్ మాత్రమే అయితే కాదు. ఓకేనా, థ్యాంక్ యూ.